గ్రామ దేవతలు కాబట్టి జానపద సాంప్రదాయంలో జట్కా అనేది హ్మ్. నిజమైన సాంప్రదాయం. ఈ హలాల్ అనేది ముస్లిమ్స్ నుంచి దర్గాల దగ్గర కోసినప్పుడు గానీ, హ్మ్. అది ముస్లిమ్స్ పద్ధతిలో జరుగుతుంటది. మహమ్మదీయుల పద్ధతిలో జరుగుతుంటది. హ్మ్. ఈ జట్కా అనేది కొన్ని కులస్తుల వాళ్ళుంటారు గదా! ఆ కులస్తులే బలిస్తూ ఉంటారు. అంటే ఓకే. ఏటేస్తారనమాట ఇట్లా. హ్మ్. కత్తితో ఏటు ఇప్పుడు గూడా కొన్ని ఏరియాస్‌లో వాళ్ళే చేస్తుంటారు. ఆ! పలానా కులస్తులనుంటారు. ఆ ఓకే. కులం వాళ్ళే వచ్చి పోషమ్మ దగ్గర యాట కోసేటప్పుడు ఆ కులం వాళ్ళే ఏటేస్తారు. హ్మ్. ఒకే ఏటుకేస్తారు కొన్ని దగ్గరైతే. ఆ! అది ఆ ఆలయాల సాంప్రదాయాల ప్రకారం జరుగుతాయి. ఓకే. కాకపోతే హలాల్ అనేది మన సాంప్రదాయం కాదు. హ్మ్. అది ప్రజలు గ్రహించుకొని ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అని అంటుంటాం ఓకే. గదా! అవగాహన లేకపోవడం, అది తెలియకపోవడం వల్ల ఇప్పుడు హలాల్ జేయిస్తున్నారు గానీ, హ్మ్. అది అమ్మవార్లకి పని చెయ్యదు. ప్రత్యేకించి ఆలయాలు, పూజలు ఇలాంటివనేసరికి మనకెక్కువగా బ్రాహ్మణ్సే ఈ పూజలు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కానీ ప్రత్యేకంగా ఈ గ్రామ దేవతల విషయానికొస్తే అక్కడ కుమ్మరి వారు ఇంకా మిగతా కులస్తులే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందక్కడ. బోనం సమర్పించేటప్పుడు అవును. గాని అదంతా. ఎందుకని ఈ ఆచారం ముందు నుంచే ఉందా? ఈ ఆలయాలేంటంటే ఎక్కడెక్కడో ఉంటాయి. గ్రామ దేవతల ఆలయాలు ఊరవతల, ఊరి మధ్యలో, ఊరి బయట, ఊరి ఎంట్రన్స్‌లో ఉండేవి. హ్మ్. ఈ గ్రామ దేవతలేంటంటే జానపద ప్రకారంగా ఈ కలియుగాన జన్మాలు ఉన్నాయి కాబట్టి అమ్మవార్లయి హ్మ్. పూనకాలొస్తాయి గాబట్టి అక్కడ వామాచార పద్ధతులు, బలులు ఇవన్నీ జేస్తారు.